ఈ కిరాతార్జునం జరిగింది కూడా ఇదే. ఓహోహో. కిరాతార్జునం జరిగిన ప్రదేశం కూడా అంటే ఇదంతా కూడా అరణ్యం. ఇదంతా అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ అవునండి. అరణ్యంలో ఇది ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి అంటే ఎక్కడైతే కృష్ణా నది ఉంటుందో, కృష్ణ వేణి అంటే రెండు నదులు, కృష్ణ ప్లస్ వేణి. ఈ వేణి కృష్ణ అనేటువంటిది కృష్ణవేణిగా తయారైంది మనకి. ఏంటి ఈ యొక్క అమ్మవారి యొక్క కృష్ణానది ఎక్కడైతే ఉంటుందో ఆ పక్కనే ఉండేటువంటి ఇంద్రకీలాద్రి అనేటువంటి క్షేత్రం. అది అద్భుతమైన క్షేత్రం. దుర్గా అమ్మవారు అనేటువంటి అమ్మవారు ఉన్నారు అక్కడ. ఆ అమ్మ దగ్గర తపస్సు చేయమని చెప్పి ఆయనకి చెప్పారట. అప్పుడు అర్జునుడు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి తపస్సు చేశారట. తపస్సు చేసి అమ్మవారి యొక్క పాశుపతాస్త్రాన్ని అమ్మవారు ఆయనకి ఇచ్చింది. అందుకని ఏంటంటే ఈ దుర్గా అమ్మవారి భవానీ దీక్ష చాలా విశేషమైనటువంటిది. అలాగే ఎంతోమందికి అనుభవం ఉంది. ఎందుకంటే ఆ మొట్టమొదటిసారి దీక్ష తీసుకునే వాళ్ళు నేను కూడా ఉన్నా. 1980లో 45 ఏళ్ల క్రితం నేను కూడా భవానీ దీక్ష అంటే మేమందరం అర్చకులు. కోట సీతారామయ్య గారని, ఆయన కోట వెంకటేశ్వర గారని ఇద్దరు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ దేవాలయాన్ని పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఈ దీక్ష మేము కూడా తీసుకుంటాం, మనం అందరం ఇది చేద్దామని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఇది భవానీ దీక్షను వేసాం. అప్పుడు మొదటిసారి 25 మంది తీసుకున్నాం.